హాయ్, వెల్కమ్ టు లీలాస్ ఫిట్నెస్. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. డే 1. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండేదానికి అవసరమైన వ్యాయామం, ఆహారం, లైఫ్ స్టైల్ టిప్స్ అండ్ అడ్వైస్ we are giving from today, day 1. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలి. అందుకు అవసరమైన ఎక్సర్సైజెస్, ఆహారం ఏం తీసుకోవాలి అన్ని సలహాలు మేము ఇస్తాం. మేము ఇవ్వడమే కాదు, మేము పాటించి మేము ఆరోగ్యంగా ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది మీకు తెలియజేస్తాం. ఆంధ్రాలో కొత్త వాళ్ళు కనబడితే ఏమడుగుతారో మీకు తెలుసా? మీ కులం ఏంటి, మీ కాస్ట్ ఏంటి అని అడుగుతారు. అదే తెలంగాణలో మీకు ఓన్ హౌస్ ఉందా, ఎన్ని హౌస్లు ఉన్నాయి, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అని అడుగుతారు. అంతేగాని ఎక్కడ మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది అడగరు. అది విచిత్రం. ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఎంత ఉంది అనేది తెలియాలంటే ముందు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అది అడగాల్సిందే. హౌ హెల్దీ ఆర్ యూ? మేము స్టంట్ పెట్టించుకున్నాం, బైపాస్ చేయించుకున్నాం, షుగర్ ఉంది, ఇవి చెప్తారు. అనారోగ్యం గురించి చెప్తారు. ఆరోగ్యం గురించి ఒక్క మాట మాట్లాడు. మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నాము, ఇది చేస్తున్నాము, ఇంత ఆరోగ్యంగా ఉన్నాము, అది కావాల్సిందే. హెల్త్ ఈజ్ మై వెల్త్. దట్స్ మై స్లోగన్. ఓకే, I will show you the best exercises. I'll give you the best diet advice, lifestyle advice. మీరు పాటించగలిగి ఉండాలి. నేను పాటిస్తే నేను ఆరోగ్యంగా ఉన్నా, మీరు పాటిస్తే మీరు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. టుడే వీఆర్ స్టార్టింగ్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో. వ్యాయామానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మేము వాకింగ్ చేస్తున్నాం, మేము ఇల్లు ఉడుస్తున్నాం, అంట్లు కడుగుతున్నాం, సరిపోదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ షుడ్ బి రెగరస్. కఠినమైన వ్యాయామం చేయాలి. అట్లానే ఒక్కసారే కఠినమైన వ్యాయామం చేయటం సాధ్యం కాదు. క్రమంగా పెంచాలి. ముందు వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని? గుండె ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ, వాటి స్పీడ్ పెరుగుతుంది. వ్యాయామం చేసేప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది, రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. అప్పుడు ఇంకా కఠినమైన వ్యాయామం చేయటానికి మీ శరీరం, గుండె, ఊపిరితిత్తులు రెడీ అవుతాయి. అందుకని కంపల్సరీ వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ డైలీ చేయాలి. సామాన్యంగా చాలా అపోహలు ఉంటాయి వ్యాయామం గురించి. ఈ వయసు వాళ్ళే వ్యాయామం చేయాలి, ఈ వయసు దాటితే చేయకూడదు, అట్లా రూల్ ఎక్కడా లేదు. వయసుతో పని లేదు. మీకు పట్టుదల
ఉండాలి. డైలీ చేయాలి క్రమంగా, ఒకసారి ఎక్కువ కాదు. గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ యొక్క కాఠిన్యత పెంచాలి. మంచినీళ్ళు ఎన్ని తాగాలి? ఒక ఆయన చెప్తాడు 2 లీటర్లు తాగాలి. లేవగానే పొళ్ళు తొంగగానే 2 లీటర్లు తాగేయాలి. దట్స్ హిజ్ అడ్వైస్. బట్ ఆకలి అయితే అన్నం తింటారు, అంతేగాని 8 సార్లు తిను 10 సార్లు తిను అంటే ఎట తింటారు? ఇప్పుడే భోజనం చేసి వచ్చారు మా ఇంటికి. ఇప్పుడు మేము వెజ్ పలావ్ పెడతాం తినండి అంటే పొట్ట నిండు ఉంటే ఎట తింటారు? మీకు ఆకలి అయితే తింటారు. వాటర్ కూడా అంతే. దాహం అయితే తాగాలి. దాహం కాలేదనుకో అవసరం లేదు. వ్యాయామం చేసేప్పుడు కంపల్సరీ కొంచెం కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఎక్కువ తాగంగా, స్లోగా. దట్స్ కాల్డ్ హైడ్రేషన్. శరీరం చెమట ద్వారా కొంత కోల్పోతూ ఉంటుంది, యూరిన్ ద్వారా కొంత కోల్పోతూ ఉంటుంది. బాడీలో వాటర్ కంటెంట్ 70% ఉంటుంది. అది మెయింటైన్ చేయాలి. దాహం అనేది శరీరం యొక్క ప్రక్రియ. ఆ 70% వాటర్ మెయింటైన్ చేయటానికి మనకి దాహం అవుతుంది. అదేవిధంగా ఆకలి మనకి బాడీలో ఉండే శక్తి తగ్గినప్పుడు, క్యాలరీస్ డౌన్ అయినప్పుడు, బ్లడ్ షుగర్ డౌన్ అయినప్పుడు ఆకలి అవుతుంది. తినాలి. ఏమి తినాలి? దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. నేనేం తింటాను, మీరు అదే తినమంటే కష్టం కావచ్చు. I will give you advice based on many aspects of diet. What is the healthiest? I will suggest, I will advise. అంతేగాని మీరు ఇదే తినండి అంటే మీరు ఎలా ఫాలో? సో వాట్ షుడ్ యూ ఈట్? వెన్ షుడ్ యూ ఈట్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. వ్యాయామం కూడా చాలా అపోహలు ఉంటాయి. పొద్దున్నే చేయాలి, మధ్యాహ్నం చేయకూడదు, రాత్రి చేయకూడదు, ఇట్లాంటి రూల్స్ లేవు. కడుపు నిండుగా ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. కఠినమైన వ్యాయామం, వాకింగ్ చేసుకోవచ్చు. లైట్ ఎక్సర్సైజ్ ఇస్ ఓకే వెన్ యువర్ స్టమక్ ఈజ్ ఫుల్. అంతేగాని తినంగానే పెద్ద పెద్ద బరువులు ఎత్తడం ఇట్లాంటివి చేయకూడదు. టుడే ఈజ్ డే 21. I'll show you some simple but highly effective exercises. ఇక నుంచి డైలీ I will give you some advice regarding your health, what to eat, what to exercise, lifestyle changes. If you follow, you will be healthy. మీ ఆరోగ్యం మీ చేతుల్లో.